Sircilla is a town in Telangana. Nestled on the banks of the Manya River, this town is a testament to a rich legacy of prosperity and craftsmanship. The lifeblood of Sircilla is its thriving textile industry. In the heart of this region, weavers are creating saris that are not just garments but works of art. Generations of weavers have poured their souls into these threads, crafting masterpieces that transcend time. तेलंगाना के राजन्ना सिरसिला जिले में एक बुनकर भाई हैं एलदी हरिप्रसाद गारू। उन्होंने मुझे अपने हाथों से G20 का यह लोगो बुन करके भेजा है। यह शानदार उपहार देखकर तो मैं हैरान ही रह गया। మేము రోజుకు ఒక 7-8 మీటర్లు నేస్తాం. ఒక మీటర్కు 28 రూపాయలు ఇస్తారు మాకు. అయితే మాకు ఒక మనిషిని బట్టి ఒకరికి 8 గంటలు పని చేస్తాం అనుకో, 8 గంటలు పని చేస్తే ఒక 9 మీటర్లు నేస్తాం. గంటకు మీటర్ పావు వస్తుంది. ఆ తర్వాత దాన్ని బట్టి మాకు 15 డేస్కి ఒకసారి వేతనం ఇస్తారు. మేము 15 డేస్కు దాదాపు 2500 పని చేస్తాము, 2000 మీద పని చేస్తాం. మంత్లీ లెక్క చూసుకుంటే 4500, 5000 రూపాయల పని అవుతుంది మాకు. ఏదో మామూలుగా టైంపాస్ అనే లెక్కలో, లేకుంటే వ్యాపకం కోసము పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు నేస్తారు ఇక్కడ. మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా 1987లో పిపిటలో ఇమిడిపోయే పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే స్ఫూర్తితో, అదే చేనేత కళమ్మ తల్లి ఆశీస్సులతో మరొక చీర తయారు చేయని ఉద్దేశంతో ఉంగరంలో దూరిపోయే చీరనే కాకుండా కుట్టు లేకుండా లాల్చి పైజామా మరియు 112 మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి అట్లాంటిక్ ఒలింపిక్స్లో మా చేనేత కళ వైభవాన్ని కాకుండా మా నాన్నగారి పేరును కూడా ఆయన ఖ్యాతి తెచ్చుకోవడం జరిగింది. అదే స్థాయిలో ఆయన ఎన్నో చేనేత కళా రంగంలో ఎన్నో అద్భుతాలు తయారు చేసుకుంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోనే పేరు నమోదు చేసుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. The dyeing process is equally meticulous. Threads are carefully immersed in a natural dye, which are often derived from local plants and minerals to achieve vibrant, lasting colors. The weavers use a special technique called chakra. This process involves using a handloom to weave threads into intricate patterns and memories. ఆయన అగ్గిపెట్టెలో చీర, పట్టు పీతాంబరం చీర, కంచి పట్టు చీరలు ఇవన్నీ తయారు చేసింది. ఫుల్ లెయింగ్ కూడా చేసిండు. అగ్గిపెట్టెలో పట్టే చీర కట్టుకునే విధంగా తయారు చేసిండు. ఆయనకు పెళ్ళైన కంచెలు నేను కండలు చుట్టడము, ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఖాళీ సమయంలో ముగ్గం నేయడము నేను చేస్తుంటాను. గత 10-15 సంవత్సరాల నుండి మేము చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాము. సిరిసిల్ల కూడా ఒక స్పెషల్ శారీ ఉండాలన్న ఉద్దేశంతో నేను పీతాంబరం శారీ కూడా నేసి భద్రాద్రి సీతమ్మవారికి ఆలయ మూల విరాట్ అమ్మవారికి కూడా అందియడం జరిగింది. ఒక కొత్త ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో పరిమళించే పట్టు చీరను మరియు వెండి సారీస్, అంటే మనం నార్మల్గా వెండి అంటేనే ఒక నగలు, ఒక ఆభరణంగా చేసుకోవాల్సిందే తప్ప ఒక వస్తు రూపంగా, అంటే ఒక క్లాత్లో ఇమిడింపజేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో వెండి చీరను తయారు చేసి అందులో సఫలీకృతమై మళ్ళీ బంగారం వెండి చీరను తయారు చేసినాను. 3 రంగులు మాత్రమే 3D సారీని కూడా రూపొందించి మన భద్రాచలం శ్రీ రాముల వారికి కూడా నా భక్తిని కూడా తెలపడం జరిగింది. The magic of Sircilla is most evident in its famed silk saris known as matchbox saris. These saris, crafted from the silk and cotton threads, are celebrated for their lightweight texture, intricate designs, and the remarkable ability to be folded and stored in a matchbox. చేనేత ముగ్గానికి పౌరులకు తేడా ఏంటంటే
ఒక ముఖం పైన దాదాపు 4 నుంచి 5 రోజుల ఒక చీరను తయారు చేయడం ఒక వ్యవధి జరుగుతుంది. అంటే ఒక మనిషి ఒక 5 రోజులు కష్టపడితే కానీ ఒక చీరను రూపొందించలేదు. అదే చేనేత మగ్గంపై ఒక చీర తయారు చేయాలంటే డిజైన్ను బట్టి కూడా ఆ డిజైన్ అయితే 10 నుండి 15 రోజులు, ఒక్కొక్క చీరను డిజైన్ను బట్టి 3 నుండి 20-25 రోజులు, నెల రోజులు పట్టే డిజైన్లు కూడా ఈ మగ్గం పైన వస్తాయి. అదే పవర్ లూమ్ మీద ఒకరోజు 3 చీరలు తీసే అవకాశం ఉంటుంది. కానీ నాణ్యత హ్యాండ్లూమే, పవర్ లూమ్. Miniature looms are intricately designed with such precision and care that they can fit comfortably in the palm of the hand. These tiny marvels of engineering showcase the weaver's remarkable skill, allowing them to create detailed patterns on a scale that highlights the delicate nature of their craft. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ హేమ మేడం జాబ్ చేస్తుందండి. ఆమె గతంలో మాకు పరిమళించే పట్టు చీరను కావాలని కోరుకుంది. ఆమె కూడా ఆ చీరను తయారు చేసి ఇవ్వడమే కాకుండా మరియు వెండి బంగారు చీరను కూడా 3D రూపంగా అంటే రంగుల మాటి చీరను కూడా తయారు చేసి మేడంకు మా చీరను అందించడం జరిగింది. ఆమె ఆ చీరను చూసి ఎంతో ప్రశంసించడమే కాకుండా మరొక సరికొత్త చీరను రూపొందించు విజయ్ అని అడగగానే నేను ఈ సప్తనదుల చీరను ఒక మదిలో ఉండే మేడం అని చెప్పాను. దానికి ఆమె ఈ చీర రూపకల్పనకు దాదాపు ఎంత వ్యయం ఖర్చు అవుతుందో అంత వ్యయం భరిస్తానని చెప్పడం జరిగింది. అదే స్థాయిలో దాదాపు ఒక 2 నుంచి 3 నెలలు ఈ నీరును తేవడానికి చాలా కష్టపడి తెచ్చి సప్తనదులు అంటే 10 నదుల నీరుని తీసుకొచ్చి మనం యారను అందులో ఉడకబెట్టి ఈ చీరను రూపొందించడం జరిగింది. కస్టమర్ వాళ్ళు కొందరు ఓల్డ్ టైపు శారీస్ కావాలని బుట్టాలు అలా చెప్తారు. కొందరేమో పళ్ళులో మాకు పెళ్ళికి రెడీ చేయాలి, పళ్ళులో ఫోటో రావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఒక 1/4 కిలో వెండి 3 తులాల గోల్డ్తో ఒక చీరను తయారు చేసి ఇవ్వమని మాకు నెల నుంచి 2 నెలల ముందు నుంచి మాకు ఆర్డర్ ఇస్తారు. అయితే మేము ఏం చేస్తామంటే దాన్ని మేము సూరత్కు పంపించి వాళ్ళు మాకు వెండి సిల్వర్ చేసి మాకు పంపిస్తారండి. మేము ఆ మెటీరియల్ తీసుకొచ్చి వెబ్లో డిజైన్లో ఎక్కడెక్కడ వెండి పువ్వులు జరి పువ్వులు రావనో అక్కడ చూసుకొని చీరను తయారు చేస్తాం. వాళ్ళ ఫోటోలు పళ్ళులో వచ్చే విధంగా తయారు చేసి అందిస్తాము. నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో కూడా చేనేత మగ్గాలపై నేసి ఫోటో ఫ్రేములుగా పళ్ళులో వచ్చే విధంగా తయారు చేసి ఆర్డర్ మీద అందిస్తున్నాను. అందులో సచిన్ టెండూల్కర్, ధోని మరియు చాముండేశ్వరనాథ్ మాకు ఆన్లైన్లో సేల్ చేసుకునే అవకాశం జియో మార్ట్ మరియు న్యూట్రిపోర్ వాళ్ళిద్దరికీ కూడా మేము వాళ్ళు మా చీరల ఫొటోస్ పెడతారు. ఆర్డర్ ప్రకారం మేము సేల్ చేసుకుంటున్నాము. ఇవే కాకుండా బయట దేశం నుండి కూడా న్యూజిలాండ్ కూడా ఆర్డర్ ప్రకారం ఇక్కడ నుండి తయారు చేసి పంపిస్తాము. పెళ్ళికి స్పెషల్గా కంచి పట్టు చీరలు మరియు పీతాంబరం శారీస్ కూడా మా దగ్గర ఆర్డర్ ప్రకారం మేము తయారు చేసి అందిస్తున్నాము. The skill involved is so precise that a completed sari can even pass through a ring, showcasing the extraordinary attention to detail. మాకు చిన్నప్పటి సంది ఈ మగ్గంల పనే ఉన్నాము. చిన్న గుంట మొగ్గం కానీ మొదలుపెడితే ఇప్పటిదాకా కూడా ఇదే మొగ్గం పోషణకర్త కొరకు ఇదే పని చేస్తుంది. మాకు చదువు ఏం రాదు, పనులు లేక ఉరిపెట్టుకొని చదువుతుంది. ఆర్థిక బాధలు, పనులు లేక ఇంకా వేరే పని రాక మొన్న 4 నెలలు బంద్ ఉన్నాయి. 4 నెలలు బంద్ ఉంటే వాటికైనా కూకుంటుంటే 10,000 అప్పు అయింది. మళ్ళీ మొన్న 10 రోజులు అంటే చాలా అయింది. మాలు రాక కొంత ఆకలి సవాలు చచ్చిపోతుండ్రు. రోజు 2-3 చచ్చిపోతుండ్రు. ఇప్పుడు తిందామంటే తిండి లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితి గిట్టున్నది. కోపన బియ్యం కూడా చక్కగా అత్తలేవు, కొంత చక్కెర ఇస్తలేరు. ఆ బియ్యం కూడా అడ్డగోలు ఊగలు మెరిగలు మళ్ళీ అందులో చెప్పరాని లెక్కలంతా అవి చక్కగా టైంకి ఇస్తలేరు. మళ్ళీ ఇది పరిస్థితి. నాకు వయసు కూడా బాగా అయింది. ఇది 60 సంవత్సరాలు. అలా నాకు షుగరు, బీపీ, మా భార్యకు షుగరు, బీపీ, క్యాన్సర్. నాకు ఒక కొడుకు, ఆయన వరకు ఆయన బతుకుతాను అనుకున్నాం. మాకు చిన్న కుటుంబం,
ఏదో ఇంతవరకు పోషించుకుంటూ ఈ 60 సంవత్సరాల నుంచి నేను కాలం గడుపుతాను. ఈ మొగ్గ వృత్తి చేసుకుంటూ మొగ్గ నేర్చుకుంటా కష్టపడి మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆర్థిక సహకారం కావాలి సార్. మా ఈ వృత్తి మీద మా పోషణకర్త వెళ్తలేదు. కొంత గవర్నమెంట్ నుంచి సహకారంతో మేము ఏమన్నా బతుకుతాం. మాకు పింఛని 2000 పింఛని ఆ కేటీఆర్ సార్ మాకు కొంత సహకారం చేసిన వాళ్ళ ప్రభుత్వం ఉన్నాం. వాళ్ళు కూడా మాకు ఆ 2000 పింఛని చేయబట్టి ఇంత మేము పోషించుకుంటూ బతుకుతాం. ఈ చేనేత వృత్తి కష్టమైన పని, అందుకే యువత ఎవరు కూడా దీనికి మక్కువ చూపకుండా ఎవరు కూడా నేర్చుకుంటలేరు. ఎందుకంటే ఇప్పుడు అది తొక్కాలి అంటే కాళ్ళు 2 చెయ్యిలు మొత్తం నాడులన్నీ పనిచేస్తేనే ఆ మగ్గాన్ని నేసే పరిస్థితి ఉంది. ఇందులో కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాకపోవడం, కొత్త ఆలోచనలతో కొత్త ఒరవడితో మనకున్న నాలెడ్జ్తో కొత్త కొత్త వస్త్రాలను తయారు చేసి బయట కంట్రీస్లో మనము ఒక సేల్స్ లెక్క చేసుకుంటే ఇలాంటి యువతకు చాలా ఉపయోగపడుతుందండి. యువత ఇందులోకి రావాల్సిందిగా నేను ముందస్తుగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చేనేత రంగం అనేది రాను రాను కుంటిపడిపోతుంది. మాలాంటి వారికి ఇది తరం అంతరించిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అంటే యువతకు కావాల్సింది మెయిన్ టెక్నాలజీ పరంగా ఇప్పుడున్న మెంబర్షిప్ జకాట్లు కానీ కొన్ని సదుపాయాలు ప్రభుత్వం యువతకు ఒక ఇందులో కూడా కొంచెం శిక్షణ ఇప్పించి వారికి కావాల్సిన ఈ మురికి సరుకు కానీ లేదా టెక్నాలజీ పరంగా ఈ జకాట్ కానీ మిషనరీ ప్రాడక్ట్ సంబంధించిన సబ్సిడీ రూపంలో వాళ్ళకి యువతకు అందించి హ్యాండ్లూమ్ మీద తయారు చేసిన శారీ ఒక బ్రాండ్ లాంటి ఇచ్చి వాటిని ప్రభుత్వం ఒక అంబాసిడర్ లాంటి వాళ్ళను ఒక హీరో కానీ వాళ్ళని పెట్టి ఎక్కువ అడ్వర్టైజ్ చేస్తే ఈ హ్యాండ్లూమ్కు ఎక్కువ డిమాండ్ వస్తుంది. అప్పుడు ఒక రోజు కష్టం చేస్తేనే 500 రూపాయలు వచ్చుడు కష్టం ఉంది. 1000-2000 వచ్చినాయి అనుకో, అప్పుడు యువత నేర్చుకునడానికి మక్కువ చూపే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ ఇవ్వాలి. గతంలో ఎలాంటి ప్రభుత్వాలు కూడా మమ్మల్ని అవార్డులు రివార్డులతోనే ప్రశంసించడమే జరిగింది. ఆర్థికంగా కానీ పనిముట్లకు ఒక లబ్ధి చేకూర్చే ఒక సబ్సిడీ రూపంలో కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు ఇవ్వలేదు. చేనేత కళారంగానికి ఒక మంచి పేరు తేవడమే ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి త్వరలో ఇప్పటికైనా మేము ఒక వినుకోదలసిందిగా అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని కళాకారులుగా గుర్తించినందుకు చాలా సంతోషపడుతున్నాం. దానికి తగ్గట్టుగా మాకు చేనేత వృత్తిలో కావలసిన మన మెంబర్షిప్ జకాట్లు కానీ ఏదైనా ముడి సరుకుకు సంబంధించి సబ్సిడీ రూపంగా మాకు అందిస్తే మాలాంటి చేనేత కళాకారులకు ఒక ఊపిరి పోసినంత వరకే కాకుండా నేటి యువతకు కూడా ఒక మరో ఆయువు పట్టుగా నిలిచేందుకు ఒక సహాయం అందించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మాలాంటి కళాకారులను మరియు చేనేత కార్మికులను ప్రోత్సహించి లోన్ కానీ ఇలాంటివి ఇస్తే మరిన్ని అద్భుతాలు మన సిరిసిల్ల నుండి ఆవిష్కరించే మేధాశక్తి సిరిసిల్లకు ఉంది. ఎందుకంటే ఎప్పుడు పాలిస్టరు కాటన్ ఇలాంటి గుడ్డనే నేస్తారు సిరిసిల్ల వాళ్ళ అనే ఒక పేరుంది. అది కాకుండా సిరిసిల్ల అంటే ఒక సిల్క్ సిటీ చేసే నైపుణ్యత కూడా మా సిరిసిల్ల నేతన్నల దగ్గర ఉంది. ఒకప్పుడు సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో మలబరి ఆకు మరియు పట్టుగూళ్ళ కేంద్రాలు కూడా ఉండేవి. వీటిని మనం పట్టుదారం చేసుకొని ఇక్కడనే పట్టు చీరలు ఉత్పత్తి చేస్తే ధర్మవరం, కంచి అలాంటి ప్రాంతాల నుండి హైదరాబాద్ మార్కెట్కి వచ్చి ఇలా సేల్ చేస్తారు. అది కాకుండా మన సిరిసిల్లాలో ఇలా తయారు చేసే నైపుణ్యత మా సిరిసిల్ల నేతన్నకుంది. కనుక ప్రభుత్వం చొరవ చూపెట్టి మాలాంటి నేత కార్మికులను గుర్తించి ఇప్పుడు ఈ నేత వృత్తిని ఆ యువకులకు నేర్పించడానికి వాళ్ళకు స్కాలర్షిప్ లాంటివి ఇస్తే వారు కూడా నేర్చుకొని ఈ చేనేత వృత్తి అంతరించిపోకుండా మంచి చీరలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. As we celebrate the artisans and their timeless craft, we must also acknowledge the challenges they face in an increasingly globalized world. The preservation of Sirsilla's handloom legacy requires not just admiration, but active support and investment in sustainable practices and market access.
ప్రతి ప్రాంతానికి ఓ స్పెషల్ పట్టు చీర ఉంది. ఎట్లయితే పోచంపల్లికి పోచంపల్లి శారీ, గద్వాల శారీ, అదేవిధంగా సిద్దిపేటకు గొల్లబామ శారీ, ఇట్లా ప్రతి ఊరికి ఒక ప్రత్యేకమైన శారీస్ ఉన్నాయి. మనకు కూడా లేదు అన్న లోటు ఉండద్దన్న ఉద్దేశంతో నేను రాజన్న సిరిపట్టు అనే నామకరణంతో రాజన్న టెంపుల్ యొక్క కమాను మరియు కోడెమొక్కు నూరు వడుకుతున్న మహిళా బుట్ట రూపంలో తీసుకొని ఈ చీరను నేసినాను. ఈ చీర రానున్న రోజుల్లో రాజన్న సిరిపట్టుగా సిరిసిల్లకు మంచి పేరు గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. हरिप्रसाद जी को अपनी कला में इतनी महारत हासिल है कि वो सबका ध्यान आकर्षित कर लेते हैं. They are threads that bind the past and present, fostering a legacy that must endure as a beacon of beauty and cultural pride. Beyond their aesthetic allure, these sarees carry stories of community, identity, and tradition.